శేఖర్ రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర్ రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు. ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు. ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అని అడుగుతున్నాం. ఇక్కడే ఉంది మన్నవరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి BHEL తయారు చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక దానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయినా ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు కూడా అడ్డకెక్కింది. ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈ రోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం. మన కంటికి కనిపించని పొత్తులు, మన కంటికి కనిపించని ఈ దోస్తి, కానీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం, ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. చెప్పండి, ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి. బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా. అందుకే చెప్తున్నాం, ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వెళ్ళండి. ఎన్ని ఇల్లులు తట్టగలిగితే, ఎన్ని తలుపులు తట్టగలిగితే, ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి. రానున్న 70-80 రోజుల్లో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తయారు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది. కష్టపడదాం. ఈ 90 రోజులు 80 రోజులు కష్టపడదాం. పార్టీ కోసం పని చేద్దాం. పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి. ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని ఇల్లులు వెళ్ళాలి, ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి, ఎంతమందితో మాట్లాడగలం, ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు ప్రకారం ప్రతి రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము
మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి. ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని, నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎవరు కదలొద్దండి. సిపిఎస్ కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో